వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకునే టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది. మనం బాబు పక్కాగా స్కెచ్ చేస్తే జగన్ అడ్డంగా ఇరుక్కున్నాడా అంటూ కూడా మనం ఒక టైటిల్ ఖాయం చేసాం. ఏ విషయంలో చంద్రబాబు నాయుడు స్కెచ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అడ్డంగా ఇరుక్కున్నారంటే, ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలనలో ప్రతి ఇష్యూలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ అన్నీ కూడా బయటపడుతున్నాయి. ప్రతిపక్ష నేతగా అంత ఎఫెక్టివ్గా జగన్మోహన్ రెడ్డి పనిచేశారా అంటే, ఆయన సొంత పార్టీలో ఉన్న నేతలు కూడా, ఆయన వెంట నడుస్తున్న నేతలు కూడా చెప్పలేని పరిస్థితి, తలబట్టుకుంటున్న పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చాణుక్యుడు అనే పేరుంది రాజకీయ వ్యూహాల్లో ఆయనకి. అలాంటి ప్రతి ఇష్యూలో ప్రభుత్వం వైపు నుంచి కూడా వైపు నుంచి తెర మీదకి వస్తున్న ప్రతి ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి అడుగులు ఇంకా తడబడుతూనే ఉన్నాయి. ఆ స్థాయిలోనే ఆయన నిజంగానే ఈరోజు డిఫెన్స్లో పడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు నిజంగానే పక్కాగా స్కెచ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇష్యూలో ఆ స్థాయిలో ఆ ట్రాప్లో పడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ, ఆయన ఏకంగా యుద్ధానికి సిద్ధం అంటూ కూడా ఈరోజు మాట్లాడిన తీరు కానీ అదే స్థాయిలో చర్చనీయాంశం అవుతూ వస్తోంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఓటమి అనేది రాజకీయాల్లో ఎవరికైనా సహజమే. చంద్రబాబు నాయుడు కూడా దాదాపు 20 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఈ టర్మ్తో అంతకంటే ఎక్కువసార్లు ప్రతిపక్షంలోనే ఉన్నారు ఆయన. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన ఇంకా ఎఫెక్టివ్గా పనిచేశారు. తన పార్టీని ఎప్పుడు కూడా లైమ్ లైట్లో ఉంచడం, ప్రతిపక్షం తరపు నుంచి సమర్థవంతంగా వాయిస్ వినిపించే నేతలను తన వెంట పెట్టుకోవడం కానీ, అదేవిధంగా చూసినట్లయితే ఎక్కడా కూడా చిన్న నేత కూడా ఆ పార్టీ నుంచి జారిపోకుండా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం కానీ చాలా ఎఫెక్టివ్గా చేస్తూ వచ్చారు ఆయన. అందుకే ఆయనకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు నీటిలో ఉన్న ముసలి అంటారు చాలామంది తెలిసిన వాళ్ళు, దగ్గరగా చూసిన వాళ్ళు. అంత ఎఫెక్టివ్గా స్టార్ట్ చేసేస్తారు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆల్మోస్ట్ 11 జిల్లాలను కలుపుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం జరిగింది. ఎన్నికల కంటే 1.5 ఏడాది ముందే, లోకేష్ పాదయాత్ర కంటే ముందే, అదే పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే. అలాంటి సమయంలో అసలు వైఎస్ఆర్సీపీ ఉన్న సిచ్యువేషన్లో వైఎస్ఆర్సీపీ మానిటరింగ్ చేస్తోంది. ఆ స్థాయిలో వాళ్ళకి అధికారులు ఉన్నారు. సో అదేవిధంగా అటు క్యాడరు ఉంది, నేతలు ఉన్నారు. అయినా సరే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలను కైవసం చేసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. అది కూడా ఏదైతే భూపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ రోజున రిప్రజెంట్ చేస్తున్న పులివెందులు లాంటి చోట నుంచి కూడా జగన్ సొంత కాన్స్టిట్యున్సీ నుంచి కూడా టీడీపీ ఖాతాలో ఓట్లు పడతాం అంటే అది మామూలు విషయం కాదు. అంత పర్ఫెక్ట్గా చంద్రబాబు నాయుడు ఎగ్జిక్యూట్ చేయగలిగారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్ని. అది ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత చూస్తే మనం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు కూడా ఊహించరు. జగన్మోహన్ రెడ్డి తరపున అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ నుంచి ఇంకా 4 తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళందరినీ కలుపుకుంటే జగన్మోహన్ రెడ్డి టీడీపీ ఖాతాలకు ఒక సీటు కూడా వచ్చే అవకాశం లేదు నెంబర్స్ పరంగా చూసినా. కానీ చంద్రబాబు నాయుడు వేసిన స్కెచ్ ఎంత దూరం వెళ్ళిందో చూస్తే, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉంటూ ఆయన ఎమ్మెల్యేలు, ఆయన తరపున మాట్లాడుతూ వాయిస్ వినిపిస్తూ వచ్చిన ఎమ్మెల్యేలు ఆ ఎన్నికల్లో హఠాత్తుగా ఆయనకు వెన్నుపోటు పొడిచారు. కోటమిరెడ్డి శ్రీధర్ దగ్గర నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, పక్కనే ఉన్న ఉండవల్లి శ్రీదేవి, వీళ్ళు 4 కూడా క్రాస్ ఓటింగ్ వేసి ఒక సీట్ను ఎమ్మెల్సీ అనురాధకి ఆ సీటు వచ్చి ఎమ్మెల్సీగా చేయడం జరిగింది ఆవిడని. సో అలా చంద్రబాబు నాయుడు ఆయన పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్కి ఒక పొలిటికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇది ఒక మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఈ జనరేషన్ కూడా అర్థమయ్యేలాగా. అలా అయితే అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా పర్ఫెక్ట్. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు చాలామంది వందిమాగదులు ఉంటారు. ఒకరు కాకపోతే ఒకరు ఇష్యూస్ని సార్ట్అవుట్ చేస్తూ ఉంటారు. చాలామంది ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. మైన్యూట్ థింగ్ని కూడా అబ్జర్వ్ చేసే అవకాశం ఉంటుంది. వేరే ప్రతిపక్షంలో ఉంటే అన్ని అధినేతే చూసుకోవాల్సి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉంటారు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి పదవిలోనే ఉన్నారు. అది కూడా చూస్తే కేవలం 11 సీట్లకే ఆయన పరిమితం అయ్యారు. తనతో పాటు 10 మంది మాత్రమే ఈరోజు ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయన పార్టీలో. సరే, రాజ్యసభ సభ్యులు కానీ ఎమ్మెల్సీలు కానీ వరుస పెట్టి పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు. త్వరలోనే ఎమ్మెల్యేలు కూడా వెళ్ళడానికి ముహూర్తం కూడా ఖరారైందని చర్చ ఉంది. అది వేరే విషయం. అపార్ట్ ఫ్రమ్ దట్, ఈరోజు చూసినట్లయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉండాలి. అధికార పార్టీ తప్పులను ఎత్తి చూపడానికి ఏదైతే పూర్తి స్థాయిలో సమగ్రంగా ఆయన డీటెయిల్స్ రెడీ చేసుకోవాలి. ఏ ఇష్యూ మీద అయినా మాట్లాడడానికి వాళ్ళు తప్పులు ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని వదిలిపెట్టడానికి కూడా స్కోప్ ఇవ్వకూడదు. అలాంటిది చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలన మనం చూసినట్లయితే 100 రోజుల పాలన దాటి అయినా వాళ్ళ 4th మంత్లో కూడా అడుగు పెట్టున్నారు పాలనలో. సో అలాంటి ఇటు పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం ఉన్నారు, లోకేష్ లాంటి వాళ్ళు మంత్రులుగా కూడా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఆయన ప్రభుత్వం తరఫున తీసుకున్న కొన్ని నిర్ణయాలు కానీ ఒక్క ఇష్యూలో కూడా 100% ఇది తప్పు అని చూపించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఏ ఇష్యూలో అయినా చంద్రబాబు నాయుడు పక్కాగా స్కెచ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అంతకంటే అడ్డంగా ఇరుక్కుపోతున్నారనే చర్చ ఉంది.
మనం చూసినట్లయితే కొన్ని ఇష్యూస్ మాత్రమే ఇక్కడ హైలైట్ చేసే ప్రయత్నం చేద్దాం. చాలామంది ఇటు దేవినేని అవినాష్ మొదలుకొని ఈ రోజున చూస్తే జోగి రమేష్ లాంటి వాళ్ళ దాకా అనేక మంది మీద కేసులు పడ్డాయి. పార్టీ ఆఫీసుల మీద దాడి కావచ్చు, అదేవిధంగా ఈవీఎంస్ ధ్వంసం కావచ్చు, ఇక ల్యాండ్ గ్రాపింగ్ కావచ్చు, చాలా పెద్దిరెడ్డి దాకా అనేక మంది మీద కేసులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఎక్కడైనా సరే ఆధారాలు దొరికితే మాత్రం ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా లోపలేసే ప్రయత్నం చేస్తుంది. ఆధారాలు దొరకకపోతే మాత్రం వచ్చిన బాధితులను కూడా ఆధారాలు పట్టుకొని రండి అంటూ లోకేష్ లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నందిగం సురేష్ అలా అరెస్ట్ అయ్యారు, జోగి రమేష్ అటు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక ఆల్రెడీ పిన్నెల్లి బెయిల్ మీద మొన్న రిలీజ్ అవ్వడం జరిగింది. సో అలా ఇంకా కొంతమంది నేతల గురించి కూడా ఒక వేట అయితే జరుగుతోంది పోలీసుల వైపు నుంచి అధికారికంగా బుక్ అయిన ఇష్యూలో. ఈరోజు జత్వానీ కేసులో ఆల్రెడీ 3 ఐపీఎస్లకే ఉద్వాసన పలికిన పరిస్థితి అయితే ఉంది. ఇలా అనేక ఇష్యూల మీద చంద్రబాబు నాయుడు ఫోకస్ పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఈరోజు పార్టీకి నిజంగా సాలిడ్గా నిలబడి ఏదో ఒక విషయంలో ఏదైతే అధికార పార్టీకి టార్గెట్ అయ్యి జైలుకి వెళ్ళి నేతలను పరామర్శించి అది ఒక హుందాగా ఉండేది. ఈవీఎంలు పగలగొట్టి అందరికీ ఆన్ రికార్డ్ అడ్డంగా దొరికిన పిన్నెల్ని పరామర్శించి జగన్ మొదటి తప్పు చేశారు. అదేవిధంగా నందిగం సురేష్ లాంటి వాళ్ళు ఏ స్థాయిలో విధ్వంసకాండ చేశారో మనకు తెలుసు 5 ఏళ్ల పాటు. అలాంటి నందిగం సురేష్ని ఆయన పరామర్శించారు. ఇక్కడే సరస్వతి పవర్స్ కోసమే పిన్నెల్లిని, నందిగం సురేష్ని తన ఆస్తులకు బినామీగా ఉన్నారు కాబట్టి నందిగం సురేష్ని కాపాడుకోవడానికే జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరినీ మాత్రమే పరామర్శించారని చర్చ ఉంది. అదే పెద్దిరెడ్డి టార్గెట్గా అనేక రకాల మిథున్ టార్గెట్గా జనసేన టీడీపీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నా ఈరోజు కనీసం వాళ్ళని ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు లోకల్గా కేజే కుమార్, కేజే శాంతి వాళ్ళని రోజాకు వ్యతిరేకంగా అక్కడ పెద్దిరెడ్డి ప్రమోట్ చేస్తే వాళ్ళని పార్టీ నుంచి ఈరోజు ఎక్స్పెల్ చేయడం జరిగింది రోజాని కాపాడుకునే ప్రయత్నంలో. ఇది కూడా పెద్దిరెడ్డి లాంటి వాళ్ళ ఆగ్రహానికి కారణమైంది. సో ఇక పార్టీ ఆర్థిక మూలాల మీద చాలా సీరియస్గా చంద్రబాబు ఫోకస్ పెడితే వాళ్ళని ఎక్కడా కూడా కాపాడుకునే ప్రయత్నం చేయట్లేదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళని, మాగుంట లాంటి వాళ్ళని ఎలా అయితే ఎన్నికల ముందు లైట్ తీసుకున్నారో ఎన్నికల అనంతరం ఓటమి పాలైన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు విషయంలో జగన్మోహన్ రెడ్డి అంతే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎఫెక్టివ్గా పనిచేయాల్సిన చోట ప్రతిసారి కూడా అడ్డంగా దొరికిపోతూ ఉన్నారు ఆయన అనేక అంశాల్లో. ఎస్పెషల్లీ మన వరదల ఇష్యూ తీసుకుంటే మేజర్గా చెప్పుకోవాలి అది. సో బుడమేరు ఇష్యూ, చంద్రబాబు నాయుడు తన ఇంటిని కాపాడుకోవడానికే బుడమేరుతో జనాన్ని ముంచేశారు అనేది జగన్మోహన్ రెడ్డి చాలా దారుణంగా మాట్లాడిన మాటలు. ఇక్కడ చూసినట్టయితే ఎవరైనా విజయవాడ వెళ్తే కృష్ణా జిల్లా మొత్తాన్ని కూడా ఆ జియోగ్రాఫికల్ చూసినట్టయితే మనం 5 నిమిషాల్లో మనకు అర్థమవుతుంది కృష్ణానది ఎటువైపు ఉంది, విజయవాడకు బుడమేరు ఎటువైపు ఉంది, దుర్గా టెంపుల్ ఎటువైపు ఉంది, ఎక్కడ ఉంది అనేది. సో బుడమేరు క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది కృష్ణానదికి. అసలు బుడమేరు కృష్ణానది ప్యారలల్గా ఉంటాయి. విజయవాడ స్ట్రక్చర్ ఐడియా ఉన్న వాళ్ళకి ఎవరికైనా 2 సార్లు విజయవాడ వెళ్ళొస్తే అర్థమవుతుంది అది. ఎందుకంటే హైదరాబాద్లో ఒక పావువంతు కూడా ఉండదు విజయవాడ భౌతికంగా మొత్తం కూడా వైశాల్యం కానీ. సో అలాంటిది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు అక్కడే ఉన్నారు. ఆల్రెడీ ప్రతిపక్ష నేతగా కూడా ఇప్పుడు ఉన్నారు. అన్నిసార్లు విజయవాడ వెళ్ళొచ్చి ఉంటారు ఆయన. కనీసం బుడమేరు ఎక్కడ ఉంది అని తెలుసుకోలేని అజ్ఞానంలో ఆయన మాట్లాడడం జరిగింది. సో బుడమేరు తీరా చూస్తే అక్కడ బుడమేరుకి గత ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా, గత ప్రభుత్వం గ్రాంట్ రిలీజ్ చేసిన నిధులను కూడా వీళ్ళు ఆపేయడం 19 తర్వాత. అంతేకాదు అక్కడ వైసీపీ అన్నాయిలంతా కూడా అక్కడ బుడమేరు దగ్గర అక్రమ కట్టడాలు కట్టుకోవడం, ఇవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి మొన్నటి వరదల సమయంలో. సో ఎంత జగన్మోహన్ రెడ్డి దాన్ని చంద్రబాబు నాయుడు మీదకి తోద్దామన్నా కూడా అక్కడ ఇష్యూ అంతగా రైజ్ కాని పరిస్థితుంది. బాధితులకి సాయం అందట్లేదని జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెడుతుంటే బాధితులే ఆయనకి రివర్స్ అయిన పరిస్థితుంది. ఏకంగా వైసీపీకి చెందిన పడవల్ని ఏదైతే ప్రకాశం బ్యారేజీకి అడ్డం పెట్టి ఆ బ్యారేజీ విషయంలో డ్యామేజ్ చేయాలని కూడా వైసీపీ నిర్ణయం తీసుకోవడం, అయితే దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో టీడీపీ ఫోకస్ పెట్టకపోవడం కూడా విమర్శలకు అయితే కారణమవుతోంది. ఇలా చంద్రబాబు నాయుడు ఏదైనా మాట్లాడడం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎండార్స్ చేసే విధంగా ఆయన అడ్డంగా ఇరుక్కుపోవడం, దాని నుంచి లాక్కోలేక ఈరోజు వైసీపీ నేతలు సతమతమవుతూ ఉన్నారు. అలా బుడమేరు లాంటిది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఏదైతే మనం పిన్నెల్లిది కానీ బుడమేరుది కానీ. అక్కడి నుంచి మనం వచ్చినట్లయితే ఇంకా సీరియస్ ఇష్యూ ఏంటంటే తిరుమల లడ్డు వివాదం. చంద్రబాబు నాయుడు చాలా క్యాజువల్గా మంత్రివర్గ సమావేశంలో మాట్లాడడం, వీళ్ళకి ముందే కనీసం ఆధారాలు బయట పెట్టండి అని అనకుండా సవాల్ చేశారు సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు. అదేవిధంగా భూమల లాంటి వాళ్ళు ప్రమాణాలు చేశారు దేవుడు ముందు, నాస్తికుడు అని పిలిపించుకున్న భూమల లాంటి వాళ్ళు. ఇక మరుసటి రోజే ఆధారాలతో సహా టీడీపీ బయటకు వస్తే వీళ్ళు నోట్లో తాళాలు పడిన పరిస్థితి. ఇక అదే అయిపోయిన తర్వాత జాతీయ స్థాయిలో నేషనల్ మీడియా మొత్తం ఈ ఇష్యూని తీసుకుంది. ప్రపంచ స్థాయిలో తెలుగు వాళ్ళంతా, శ్రీవారి భక్తులంతా కూడా రోడ్డెక్కే ప్రయత్నం చేశారు. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రాజకాలు చేసినా ఆయన దిష్టిబొమ్మ తగలబెట్టడానికి ధైర్యం చేయని వాళ్ళని కూడా ఈరోజు ఆయన దిష్టిబొమ్మలు తగలబెట్టే ప్రయత్నం జరిగింది. సో పూర్తి స్థాయిలో ఆ డ్యామేజ్ అయినంత దూరం జగన్మోహన్ రెడ్డి సైలెంట్గానే ఉన్నారు. మొదటి రోజే మీడియా ముందుకు వచ్చి తాను చంద్రబాబు నాయుడు నా మీద అలిగేషన్ చేశారు కాబట్టి దాని మీద సిట్ ఎంక్వైరీనే కాదు సిబిఐ ఎంక్వైరీనా వేసుకోండి అని జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏదైతే డిమాండ్ చేయాల్సిందే. అంతేకాదు
తిరుమల నేను ఎన్నోసార్లు వెళ్ళాను, పట్టు వస్త్రాలు కూడా ఇచ్చాను దేవుడికి, నాకు ఏ మతమైనా నాకు సమ్మతమైన విధంగా ఆయన మాట్లాడుంటే అటు పవన్ కళ్యాణ్కి కానీ టీడీపీకి కానీ వాయిస్ ఉండేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎక్కడా కూడా ఎదురుదాడి చేయించే ప్రయత్నం చేశారు తన అన్యాయులను అడిగి. అది ఒక డ్యామేజ్ అనుకోవాలి. మొత్తం దేశవ్యాప్తంగా ఇష్యూ మొత్తం సీరియస్ టర్న్ తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి అన్ని గుళ్ళల్లో సంప్రోక్షణ అన్ని గుళ్ళకి వెళ్ళి పూజలు చేయాలని పిలుపునిచ్చారు. స్వయంగా తనంతట తానే తిరుమల వెళ్తానని కూడా మాట్లాడారు. ఈయన తిరుమల వెళ్తే మేము ఒప్పుకోమంటూ కూడా పీఠాధిపతులు మఠాధిపతులు అక్కడ ధర్నా చేయడం, డిక్లరేషన్ ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి తిరుమల రావాలి అంటూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాట్లాడడం మనం చూసాం. సో దట్స్ ఇట్. ఆయన వద్దు, అక్కడికి వెళ్తే గొడవలు అవుతాయి అనుకున్నారా, అక్కడికి వెళ్తే తనకు అండగా నిలబడ్డ దళిత క్రిస్టియన్లు కోపం వస్తుంది అనుకున్నారా, కానీ వెళ్ళొద్దు అనుకున్నారు. దట్స్ ఇట్, దట్స్ ఫైనల్. వెళ్ళొద్దు అనుకున్న తర్వాత సైలెంట్గా ఉంటే బాగుండేది జగన్మోహన్ రెడ్డి. తన పక్కనే తన పార్టీలో ఉన్న అన్ని మతాలకు చెందిన అన్ని కులాలకు చెందిన నేతలను పక్కనే పెట్టుకొని ఇదేం హిందూయిజం, ఇదేం సెక్యులరిజం, అదేవిధంగా ఇదేం దేశం అంటూ కూడా ఆయన రాజ్యాంగాన్ని అవమానించే విధంగా, దేశాన్ని అవమానించే విధంగా హిందూ ధర్మాన్ని ఉద్దేశించి చాలా కీలక కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి నిన్నటిదాకా ప్యాంపర్ చేస్తున్న బీజేపీకి, నిన్నటిదాకా ఆయన ప్యాంపర్ చేస్తూ వచ్చిన ఆర్ఎస్ఎస్కి కూడా ఈరోజు ఆగ్రహం కలిగించేలాగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన పార్టీ నేతలు కూడా నివ్వెరపోయిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీరుతోని. ఈరోజు ఆయన మీద ఈ అంశానికి సంబంధించి కేసులు కూడా పడుతున్నాయి. సోషల్ మీడియా లెఫ్ట్ అండ్ రైట్ జగన్మోహన్ రెడ్డిని ఆడుకుంటూ ఉంది. సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ కొంత ఒక 5 నిమిషాల ఊరటనిచ్చినప్పటికీ కూడా అల్టిమేట్గా ఈ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డికి ఎంత డ్యామేజ్ కావాలనేది అంత డ్యామేజ్ అయిందనేది ఒక చర్చ. అందుకే చంద్రబాబు నాయుడు ఏదైనా ఒక మాట మాట్లాడారు అంటే దాన్ని ఎండార్స్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా, చంద్రబాబు నాయుడు ఏదైనా మాట్లాడినప్పుడు అవును జరిగింది, దాని మీద ఎంక్వైరీ అని నేనే వెల్కమ్ చేస్తుంటే అది హుందాగా ఉండేది. బట్ జగన్మోహన్ రెడ్డి వేసిన తప్పడడుగులు మాత్రం అన్ని వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్ చేస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు చేస్తున్న పనులు మాత్రం ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక్క వ్యూహాన్ని తెర మీదకి తీసుకొస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి విలువలాడిపోతున్నారు. ఇంకా 4 ఏళ్లకు పైగా టైం ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు వ్యూహాన్ని జగన్మోహన్ రెడ్డి ముందుగానే పసిగట్టేంత సీను లేదు. సో పార్టీని మళ్ళీ తిరిగి లైమ్ లైట్లో పెట్టేంత అవకాశం కూడా ఉండదు. అలాంటి సమయంలో పూర్తి ఫ్రస్ట్రేషన్లో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. యుద్ధానికి సిద్ధంగా అండి అని అంటారు. ఇప్పుడే ఇంకా 3 నెలలు కూడా కాలేదు పార్టీ ప్రతిపక్షానికి పరిణాయి. ఎవరి మీద యుద్ధం చేయాలి, దేని మీద యుద్ధం చేయాలనేది ఆ పార్టీలోనే క్లారిటీ లేదు. మరోవైపు నేనే సీఎం కాబోతున్నానని మళ్ళీ మాట్లాడతారు. అలా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడిన తీరు ఆ పార్టీని కూడా డబుల్ పాలు చేస్తూ ఉంది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా టీడీపీ ట్రాప్లో, చంద్రబాబు నాయుడు ట్రాప్లో చెక్కకుండా తను ఓన్గా డెసిషన్ మేకింగ్తో పార్టీని తిరిగి రీవాంప్ చేస్తారా ఎంతవరకు అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్